హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో ఎండ్ వరకు చూసి స్కిప్ చేయకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం సింపుల్ అండ్ క్రిస్పీ అరటికాయ బజ్జీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు మనం ఒక అరటికాయని తీసుకొని దాన్ని నైఫ్తోని పైన చెక్కు తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ చెక్కు తీసిన అరటికాయని ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో వేసుకోవాలి, లేకపోతే నల్లబడుతుంది. ఒక మూకుల్లో ఆయిల్ తీసుకొని వేడి చేసుకోండి. ఇప్పుడు అరటికాయని తీసుకొని నైఫ్తోని ఇలా కట్ చేసుకోండి. స్లైసర్తో కూడా కట్ చేసుకోవచ్చు, కానీ అది బాగా సన్నగా వస్తుంది. ఇప్పుడు ఒక బౌల్లో శనగపిండి, కారం, ఉప్పు, 1 టేబుల్ స్పూన్ బియ్యపిండి వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు కూడా వేసుకోండి. ఇందులో ఓమని కొంచెం నలిపి వేసుకుంటే టేస్ట్ బాగా ఉంటుంది. అందులో ఇప్పుడు వాటర్ పోసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా హ్యాండ్తో మిక్స్ చేసుకుంటే బాగా మిక్స్ అవుతుంది, లంప్స్ లేకుండా. ఇలా జారులాగా ఉండాలి పిండి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న అరటికాయని అందులో డిప్ చేసి మీడియం హీట్లో ఉన్న ఆయిల్లో వేసేసుకోండి. అలా ఒక్కొక్కటి వేసేసుకొని మంచిగా డీప్ ఫ్రై చేసుకోండి. మీకు నూనెకి సరిపడా అన్ని అరటికాయ బజ్జీలు వేసుకోవచ్చు. ఇలా మంచిగా ఫ్రై అయ్యాక గోల్డెన్ ఫ్రై అయ్యే వరకు ఉంచుకోవాలి. అంతే, అరటికాయ బజ్జీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మీకు నచ్చిన ప్లేట్లో వేసేసుకొని ఆనియన్స్ సర్వ్ చేసుకుంటే అరటికాయ బజ్జీ రెడీ. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్